ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి చివరి రోజు కావడంతో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఫారాలు అందజేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లలో సిగ్నల్ సమస్యలు తలెత్తడంతో వివరాల నమోదు ప్రక్రియలో కొంత అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి ఎలా ఉంది, అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి, పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియ సరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకైతే ఎమ్యునేషన్ ఫామ్లను అందజేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదైతే గత నెల 25న ప్రారంభమైనటువంటి సర్ ప్రక్రియ అయితే ఈ నెల 24 వరకు కూడా ఏదైతే కొనసాగనున్నదిగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ కూడా ఎమ్యునేషన్ ఫారాలను అయితే ఓటర్లకు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఓటర్లు లేనటువంటి ఎక్కడైతే ఓటర్లు లేనటువంటి ఇల్లునే వాళ్ళకు కూడా ఫోన్ల ద్వారా కూడా సమాచారం అందిస్తూ కూడా వాళ్ళ వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ సర్ ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ కూడా డిజిటలైజేషన్ లో కూడా కొంత వెనుకబడినట్టు కూడా ఏదైతే అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కూడా ఫారాలు అందజేతలో కూడా ముందంజలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలు కూడా ముందంజలో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఫారాలు ఎమ్యునేషన్ ఫారాలు అందజేతలో కూడా ఆదిలాబాద్ జిల్లా అయితే 96.25గా, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లా కూడా ఏదైతే 99% 1.5గా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో 96.45గా కూడా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా 93.9% కూడా ఇప్పటికే పూర్తయినట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ సరుకు సంబంధించి కూడా బిఎల్ఓలకు ఇప్పటికే కూడా గతంలోనే శిక్షణలు ఇచ్చి కూడా ఏదైతే ఈ సరుకు సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైతే ఈ కార్యక్రమంలో సర్లో పాల్గొంటున్నటువంటి బిఎల్ఓలు అందరికీ కూడా అధికారులు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా ఇలా ప్రధానంగా ఏదైతే బిఎల్ఓలకు సంబంధించి కూడా ఇంటింటికి తిరిగినప్పుడు కూడా బిఎల్ఓలు ఫారాలు నింపుట్లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కూడా ఓటరు 2002 ఎక్కడ తన ఓటు హక్కు అయితే వినియోగించుకున్నాడనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కూడా దానికి సంబంధించి కూడా బిఎల్ఓలు కూడా పూర్తి స్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించడం కావచ్చు, వాళ్ళని మోటివేషన్ చేయడంలో కూడా కొంత విఫలమవుతున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మొత్తానికి కూడా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఈ సర్ ప్రక్రియ అయితే పూర్తి వేగవంతంగా అయితే కొనసాగుతుందని చెప్తాను. ఇప్పటికే కూడా ఈ రోజుతో కూడా ఎమ్యునేషన్ ఫారాలు ఓటర్లకు అందజేసేటువంటి చివరి రోజు ఈ రోజు కావడంతో కూడా ఇప్పటికే కూడా దాదాపు చాలా మందికి ఏదైతే ఓటర్లకు కూడా ఫారాలు ఏదైతే ఎమ్యునేషన్ ఫామ్స్ అందజేసినట్టు కూడా బిఎల్ఓలు కావచ్చు, ఇటు అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఏదైతే ఒకవేళ ప్రక్రియ సంబంధించి ఏదైతే ఫారాలు అందజేసిన ప్రక్రియ వేగవంతంగా సాగినా కూడా డిజిటలైజేషన్ ఫారాలు నింపడంతో కావచ్చు, తర్వాత బిఎల్ఓలకు అందించడంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికి కూడా ఫారాలు అయితే బిఎల్ఓలకు అందేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని కూడా కొంత సమాచారం వస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా బిఎల్ఓలకు సంబంధించి ఇటు ఏదైతే డిజిటలైజేషన్లో కొంత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా వెనుకబాటులో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా ఇక ఏదైతే డిజిటలైజేషన్ సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే ఆదివాసీ జిల్లా అయినప్పటికీ కూడా అది కూడా ఇప్పటికే కూడా ముందంజలో ఉన్నది. మొత్తం కూడా ఇప్పటికీ ఆదివాసులు ఫారాలన్నీ ఫిలప్ చేసి కూడా బిఎల్ఓలకు అందించి కూడా 18% 2 వరకు కూడా దాన్ని డిజిటలైజేషన్ చేసినట్టు కూడా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 90 ఏదైతే 3.45 గాను, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 3.85 గాను, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 4.82 గాను కూడా ఏదైతే శాతం కూడా డిజిటలైజేషన్ చేసినట్టు కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఫామ్స్ అందజేసే చివరి వారం అయినప్పుడు కూడా మరో ఏదైతే ఈ నెల 24వ తారీఖున కూడా ఫారాల స్వీకరణ బిఎల్ఓల స్వీకరణ కూడా చివరి తేదీ కానున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ రోజున రేపటి నుంచి కూడా ఈ ప్రక్రియ ఇంకా మరి కూడా వేగవంతంగా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా కూడా ఏదైతే బిఎల్ఓలు పూర్తి స్థాయిలో కూడా వేగవంతం చేస్తారనేది అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.